హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనములు చూసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మనము యెహోవా యొద్దకు మరలుదుము, యెహోవా వైపు మనం తిరుగుదాము. ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కష్టపెట్టెను, ఆయనే మనల్ని ఇబ్బంది పెట్టాడు, ఆయనే మనల్ని గాయపరిచాడు కదా. ఆయన వైపే మనం తిరిగినప్పుడు మరలా ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టెను, ఈ విధంగా మనకి చెరలోకి ఆయనే మనల్ని అప్పగించేవాడు, మరలా చెర నుండి విడిపించేవాడు కూడా యెహోవాయే అని వారిక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే మనల్ని బాగు చేయును. అయితే తల్లి తన బిడ్డను కోపం వచ్చి కొట్టినా మరలా ఎంతో ప్రేమతో తనని చేరదీసుకొని తన్ని బుజ్జగిస్తూ ఇంకెప్పుడు నువ్వు అలా చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు అని చెప్తూ ఉంటుంది కదా. అదేవిధంగా తల్లికి తండ్రి కంటే మించిన అత్యధికమైన ప్రేమ గల దేవుడు కూడా మనల్ని తన బిడ్డలుగానే, అట్లాగే మనం త్రోవ తప్పిపోయినప్పుడు కానీ, మనం తనకి ఇష్టం లేని పని అంటే దేవునికి విరోధంగా చేసిన ప్రతి ఒక్క పని కూడా పాపంగానే ఉంటుందండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. దేవుడిలో ఎప్పుడు కూడా మంచే ఉంటుంది. ఆ మంచికి విరోధంగా ఏం చేసినా అది తప్పుగానే ఉంటుంది. సో అప్పుడు దండిచ్చేవాడు ఆయనే, మరలా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు కూడా యెహోవాయే. సో 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. ఓకే. ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరములతో సమానం. ఒక దినము ఇప్పటికి 2 దినములు అంటే 2000 సంవత్సరాలు గతించిపోయిన తరువాత ఆయన తన యొక్క రాజ్యంలో తనతో పాటు తన సముఖమందు తన సన్నిధిలో మనల్ని స్థిరపరచుట కొరకై మరలా 3వ దినమున ఆయన మరలా రాబోచున్నాడు. 6 దినములు పనిచేసి దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారని మనందరికీ తెలుసు. సో 6 దినములు 6000 సంవత్సరములు అయిపోయిన తరువాత దేవుడు తన సంఘాన్ని రాకడలో, ఆ యొక్క రహస్య రాకడలో ఆయన ఎత్తబడుట జరిగిన తరువాత ఏడేండ్ల పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఆయన తన సముఖమందు మనల్ని స్థిరపరచును. మనం చేసిన ప్రతి ఒక్క క్రియకి సమాధానంగా ఆయన బహుమానం అనేది ఇచ్చేవాడే ఉన్నాడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సో ఆయన గురించి తెలుసుకోవాల్సింది అసలు చాలా ఉంది. మనకి ఇవ్వబడిన ఈ యొక్క జీవితంలో ఏ నిమిషం కూడా వృధా